దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. దావీదు చిన్నవాడండి. చూడండి, దావీదు చిన్నవాడైనప్పటికీ కూడా తన గురి కలిగి ఉన్నాడండి. చూడండి, గొలియాతు ఇశ్రాయేల్ ప్రజల మీద మరి తను రంకెలు వేస్తున్నప్పుడు చూడండి, తను ఏమి కలిగి ఉన్నాడండి? యెహోవా అనే దేవుణ్ణి కలిగి ఉన్నాడనే విశ్వాసంతో గొలియాతుని చంపటానికి మరి ముందుకొచ్చున్నాడండి. చిన్నవాడండి, చాలా చిన్నవాడు అయినప్పటికి కూడా చిన్నతనమును చూసి తను భయపడలేదండి. దేవుణ్ణి చూసి తను ఏం చేశాడు? ఆ శత్రువును ఎదుర్కొనుటకు మరి ముందుకు వెళ్ళున్నాడండి. మరి వెళ్ళిన దేవుడు ఓటమి ఇచ్చాడండి? లేదండి, తనకు జయమును ఇచ్చాడు. యెహోవానే యుద్ధము చేయును అని చెప్పేసి అక్కడ పలికినప్పుడు దేవుడే యుద్ధము చేసి దావీదుని ఘనపరిచి ఉన్నాడండి. ఎంతమంది మరి ఆ విధంగా మీరు చిన్నవారే, తక్కువారే, కానీ దేవుడు మీ హృదయంలో, మీ జీవితంలో ఉంటే దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తానంటున్నాడండి. దేవుడు మిమ్మల్ని చేయి విడిచిపెట్టనని చెప్పేసి చెప్తున్నాడండి. ఎంతమంది మరి అధైర్య